అసలు ఎప్పుడు ఇంతేనా? ఇంకెప్పటికి మారుతావు? ఎవ్రీ టైం ఇంతే. నేను చేంజ్ అవుతాను, మారుతాను అంటావు, కానీ ఇప్పుడు కూడా స్మోక్ చేసి వచ్చా. అలవాటు అయిపోయింది. నేను ట్రై చేస్తున్నా మానేయడానికి, కానీ అవ్వట్లే. ఛాన్స్ ఇస్తే నీలో చేంజ్ వస్తుందన్న నమ్మకమే పోయింది. నీ వల్ల ప్రేమ మీద నమ్మకమే పోయింది. లవ్ అంటే ట్రస్ట్. నీకు నా మీద ట్రస్ట్ లేనప్పుడు హౌ కెన్ ఐ చేంజ్? నువ్వు గనక నన్ను నిజంగా ప్రేమించుంటే మారడానికి ఇంత టైం పట్టేది కాదు. మారలేదంటే దాని అర్థం నువ్వు నన్ను నిజంగా ప్రేమించలేదని. I'm done putting all my efforts to save this relationship. It's over. Let's break up. Goodbye. హలో బ్రో, ఏమైంది బ్రో? తనంటే చాలా ఇష్టం బ్రో. చాలా ప్రేమించాను. నేను మారలే అని బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయి. నాకు నీ పెయిన్ అర్థమవుతుంది బ్రో. నీకు సిచ్యువేషన్ చెప్తాను. హే సారీ, లేట్ అయింది. ఎప్పుడు కలుద్దామన్నా లేటే వస్తావు. అరే ఇంట్లో చిన్న పని ఉంటుంది నేను చూసుకొని. రమ్మన్నప్పుడు నీకు అన్ని పనులు గుర్తొస్తాయా? ఇప్పుడు ఏమైందని ఎందుకు అరుస్తున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు, అండ్ నాకు నచ్చినట్టు మాత్రం అస్సలు ఉండట్లేదు. మా ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, నేను అందుకే నీకు ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాను. ఇప్పుడే నన్ను సరిగా పట్టించుకోవట్లేదు, రేపు ఫ్యూచర్లో ఇంకేం చూసుకుంటావు నన్ను? అరే ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవచ్చు కదా, ఎందుకలా మాట్లాడుతున్నావు? నా మీద నమ్మకం లేదా? లిటరలీ చెప్తున్నా, నాకు నీ మీద లవ్ అనే ఫీలింగే పోయింది, ఇంకా నమ్మకమా? లెట్స్ బ్రేకప్. ఇట్ వోంట్ వర్క్ ఎనీమోర్. గుడ్ బై. రే నాన్న, నాకు ఎక్కువ కోరికలు లేవురా. ఒకటే కోరిక, నువ్వు బాగా చదువుకోవాలి, అమ్మని బాగా చూసుకోవాలి, ఫారెన్కి వెళ్ళాలి. నువ్వు వెళ్తూ వెళ్తూ అమ్మని కూడా తీసుకెళ్ళాలి ఫారెన్కి. అక్కడ బాగా డబ్బు సంపాదించాలి, మంచి పేరు పొందాలి. ఇవేరా ఇంకేమీ లైఫ్లో. జాగ్రత్త నాన్న. మన లైఫ్లో లవ్ అనేది జస్ట్ ఒక పార్ట్, ఒక లెసన్ అంతే. ఇట్స్ నాట్ ఎండ్. 2 వీక్స్ అయింది నాకు బ్రేకప్ అయ్యి. స్టిల్ తను నా మైండ్లోనే ఉంది. ఇలా రోజు పార్క్కి వచ్చి ఏడుపొస్తే ఏడ్చి అలా కామ్గా కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుంటా. అఫ్కోర్స్ మూవ్ ఆన్ అవ్వడం కష్టమే, కానీ మనకు మన పేరెంట్స్ ఉన్నారు, ఫస్ట్ వాళ్ళని మంచిగా చూసుకోవాలి. నేను ఇంటికి వెళ్ళాక మా అమ్మని చూస్తాను, మా అమ్మని చూసాక నేను అన్నీ మర్చిపోతాను. సో నేను నీకు ఇచ్చే ఒక బెస్ట్ సజెషన్, మూవ్ ఆన్. రేపటి నుంచి ఇద్దరం కలిసి వస్తాం బ్రో పార్క్కి.